OnePlus Nord CE3 చాలా మంది ఈ ఫోన్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్ 25,000 రూపాయలకు వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్ OnePlus ఫోన్. సో అందుకే ఎక్కువ మంది ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చూడండి, మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఈ ఫోన్ 1 వీక్ యూజ్ చేస్తాను. కంప్లీట్గా రివ్యూ కూడా చూద్దాం. ఏమి బాగున్నాయి, ఏం బాగలేవు మొత్తం ఈ వీడియోలో మీకు తెలిసిపోద్ది. ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా అయితే చూడండి. మనం ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ నాట్ బాక్స్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. బ్లాక్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది, తెలిసిందే మనకి. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కేస్ కూడా బాగుంది, ఫోన్ కలర్లో కేస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫోన్ కూడా చూడొచ్చు. ఫోన్ మీకు సేమ్ ఇదే కలర్లో, కేస్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ కేస్ వేస్తే ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. బాక్స్లో 80 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు Type-C కేబుల్ వస్తుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫోన్కి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. బాక్స్లో మీకు అన్నీ వస్తాయి. స్క్రీన్ గార్డ్, కేస్, చార్జర్ అన్నీ వస్తున్నాయి. ఏమైతే బాక్స్లో అయితే మిస్ అవ్వట్లేదు. మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 782G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బేస్ మోడల్ మీకు 8GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. మొత్తం 3 కెమెరాస్. బ్యాక్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 80 వాట్ SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ వచ్చేసరికి కొద్దిగా నార్డ్ సిరీస్లో డిజైన్ ఎలా ఉంది అలానే ఉంది. Nord 3 అదే డిజైన్లో కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 2 పెద్ద కెమెరా సెటప్లో కనిపిస్తున్నాయి. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి. టాప్లో ఒకటి, బాటమ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఫ్లాష్ కనిపిస్తుంది, OnePlus లోగో కనిపిస్తుంది. టాప్లో మీకు IR బ్లాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి, సిమ్ కార్డా మైక్రో SD కార్డా. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. అండ్ సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. అండ్ ఇయర్ పీస్ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ వస్తుంది ఫోన్. డిజైన్ పరంగా మాత్రం నాకు దీనిలో వచ్చింది ఒకటే కలర్ కొద్దిగా యూనిక్ డిఫరెంట్ ఉంది. ఇది మనకి సముద్రం దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఆ డిజైన్లో ఉంది. దీనికి ఆక్వా సర్జన్ పేరు పెట్టారు. ఇంకొకటి గ్రే షిమ్మర్ అని ఉంది. దానికంటే కలర్ అయితే మాత్రం ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ నేను తర్వాత మాట్లాడతాను. డిజైన్ డిపార్ట్మెంట్లో కానీ, డిస్ప్లే కానీ, అన్ని డిపార్ట్మెంట్ నెగిటివ్స్ తర్వాత మాట్లాడతాను. ఇవన్నీ పాజిటివ్స్ చెప్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మీకు ఫుల్ HD AMOLED డిస్ప్లే కాబట్టి మీకు కలర్ చాలా బాగుంది. చూడడానికి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. 10-bit ప్యానల్ ఇది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది మీకు 950 nits బ్రైట్నెస్తో వస్తుంది. సన్లైట్లో తీసుకెళ్ళిన డిస్ప్లే అయితే బాగానే కనిపిస్తూ ఉంది. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ డిస్ప్లే పరంగా అయితే మాత్రం నో ఇష్యూస్. ఫ్లాట్ డిస్ప్లే ఇది, కర్వ్డ్ అయితే కాదు. దీనిలో స్పీకర్స్ బాగున్నాయి. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్, ఐరేజర్ ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. స్టీరియో స్పీకర్ సౌండ్ కూడా బాగుంది. సో ఓవరాల్ అయితే మాత్రం డిస్ప్లే అండ్ స్పీకర్స్ అయితే గుడ్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు కొత్త ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 782G 5G ప్రాసెసర్, 6nm కంప్లీట్ ప్రాసెసర్. అండ్ దీనిలో 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ సపోర్ట్తో వస్తుంది. సో మేజర్ 5G బ్యాండ్స్ అన్ని ఉంటాయి, మీకు ప్రాబ్లం అయితే లేదు 5G పరంగా. గేమింగ్ విషయానికి వస్తే BGMI 60 FPS ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఓవరాల్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అంతే. గ్రాఫిక్ అయితే మీకు హైయెస్ట్ గ్రాఫిక్స్ BGMIలో. గేమ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. మరి లాంగ్లో ఆడితే మాత్రం కొద్దిగా మీకు ల్యాక్స్ అయితే ఉంటాయి. హీటింగ్ విషయానికి వస్తే మాత్రం ఒక 1 అవర్ తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్ ఇది రీచ్ అయింది. 43.8 వరకు రీచ్ అయింది. ఇప్పుడు కూల్ ఉంది వెదర్ అయితే. మీకు సమ్మర్లో 45 ఈజీగా క్రాస్ అవుతాయి. ర్యామ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. సో జనరల్ యూస్కి ప్రాసెసర్ మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించదు. చాలా స్మూత్ అయితే ఉంది. మనం యూస్ చేసినప్పుడు కూడా ఎక్కడ మీకు ల్యాక్స్ కానీ ఇట్లాంటివి అయితే నోటీస్ చేయరు. స్మూత్ ఉంది. UI కూడా మీకు ఇది క్లీన్ UIతో వస్తుంది. ఎక్కడ బ్లోట్వేర్ కానీ, యాడ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ కస్టమ్ UI కాబట్టి కస్టమ్ UI ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఈ ఫోన్లో మీకు గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. అవతల వాళ్ళకైతే మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మీకు 2 years అయితే వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ 3 years వరకు అయితే వస్తాయి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ చేయడానికి చూస్తే మాత్రం దగ్గర 7 గంటల వరకు అయితే బ్యాటరీ అయితే వచ్చింది. సో దీనిలో ఎక్కువ మూవీస్ చూడడం, ఎక్కువ గేమ్ ఆడడం, అండ్ 4K వీడియోస్ రికార్డ్ చేయడం ఇట్లాంటివి మెయింటైన్ చేసినప్పుడు చేసింది. అండ్ దీనిలో ఒకవేళ మీరు గేమ్ ఆడాలనుకోండి, BGMI గేమ్ ఒక 1 hour ఆడారనుకోండి, బ్యాటరీ అయితే 21% అయితే డ్రాప్ అవుతుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో 2.5 hour మూవీ చూస్తే 27% డ్రాప్ అయింది. 4K HDR వీడియో 2 గంటలు ప్లే చేస్తే 24% డ్రాప్ అయింది. 4K వీడియో హాఫ్ అన్ అవర్ రికార్డ్ చేస్తే 9% డ్రాప్ అయింది. సో దీని ప్రకారం మీరు ఏది ఎక్కువ యూస్ చేస్తే దాని ప్రకారం మీరు అంచనా వేసుకోవచ్చు. మీరు సిమ్ కార్డ్ పెట్టి యూస్ చేస్తే
మీరు జనరల్ యూస్ చేస్తే మీకు స్క్రీన్ ఆన్ టైం మీకు 4 to 5 hours అయితే ఈజీగా అయితే వస్తుంది. ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూస్ చేయొచ్చు 5000 mAh బ్యాటరీ కాబట్టి. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఛార్జింగ్ ఇది మీకు 5 to 51% ఛార్జ్ చేయడానికి 12 minutes పట్టింది. 5% నుంచి 100% ఛార్జ్ చేయడానికి 29 minutes పట్టింది. అంటే మీకు దగ్గర హాఫ్ అన్ అవర్లో ఇది మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది 30 నిమిషాల్లో. ఇది ప్లస్ పాయింట్. దీనికి బ్యాటరీ ఛార్జింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు మెయిన్ సెన్సార్ ఏదైతే మీకు OnePlus 11 సిరీస్లో ఉన్నాయో సేమ్ సెన్సార్ తీసుకొని వచ్చారు వీళ్ళు. సోనీ IMX890 సేమ్ సెన్సార్. సో మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఆ ప్రైస్కి 25,000 రూపాయలకి మీకు చాలా బాగుంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మెయిన్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి చూడొచ్చు. కొన్ని పోర్ట్రేట్ షాట్ హెచ్ డిటెక్షన్ కూడా బాగుంది అండ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి పోర్ట్రేట్ షాట్స్వి. ఓవరాల్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. Nord 3తో కంపేర్ చేసినా కానీ నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. మెయిన్ కెమెరా ప్రాసెసర్ డిఫరెంట్, అది మీడియాటెక్తో వస్తుంది, ఇది స్నాప్డ్రాగన్తో వస్తుంది. Nord 3లో పోర్ట్రేట్ కొద్దిగా సాఫ్ట్ రావడం, లో లైట్ ఇట్లాంటివి ఉన్నాయి. దీనిలో నాకైతే ఆ ఇష్యూ కూడా లేదు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే గుడ్. ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. వీడియో విషయానికి వస్తే 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది అండ్ OISతో వస్తుంది కాబట్టి మీరు నడుస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు స్టేబుల్గానే ఉంది. ఒక శాంపిల్ చూడండి, వీడియో శాంపిల్ మీకు అర్థమైంది. ఫ్రెండ్స్ చూడండి, OnePlus Nord CE3 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అండ్ స్టెబిలైజేషన్ కూడా చూడండి. నడుస్తున్నాను ఇప్పుడు నడుస్తూ ఒక వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మీకు వీడియో క్వాలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్ నేను OnePlus Nord CE3 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది. ఇక వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఎలా వస్తుంది. ఒకవేళ మీరు వ్లాగ్ రికార్డ్ చేయాలనుకుంటే ఫుల్ స్ట్రెచ్ చేస్తే మీకు ఇంత వైడ్ అయితే వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఇలా వస్తుంది మైక్ నుంచి. ఫీచర్స్ విషయానికి వస్తే మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080pలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫీచర్స్ మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి. అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది, 720pలో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ కూడా మీరు ఏ కలర్ పోర్ట్రేట్ ఫొటోస్ తీయొచ్చు. అంటే మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంది, అది కూడా దీనిలో మీకు ఉంది. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా లైట్స్ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఫుల్ HD క్వాలిటీలో వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. మీకు డ్యూయల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసి ఒకేసారి వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 120 FPS రికార్డ్ చేయొచ్చు. అండ్ నైట్ మోడ్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ డార్క్ ఉన్నా కానీ మీకు నైట్ మోడ్ కొద్దిగా ఎన్హాన్స్ చేసి మీకు డీటెయిల్స్ అయితే బాగానే చూపిస్తుంది. ఇది కెమెరా పరంగా అయితే మాత్రం ఫీచర్స్. అండ్ కెమెరా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, నేను కామెంట్ సెక్షన్లో మాట్లాడతాను. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది, Bluetooth 5.2 ఉంది అండ్ Wi-Fi 6 సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి. ఏం స్కిప్ చేయలేదు. మీకు జైరోస్కోప్ సెన్సార్ కానీ మ్యాగ్నెటోమీటర్ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం కాన్స్లోకి వెళ్ళే ముందు లాస్ట్ పాజిటివ్ గ్రీన్ లైన్ ఇష్యూస్. చాలా మంది దీని గురించి అడుగుతున్నారు, OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి. OnePlus ఫైనల్గా స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది అనుకోండి కొత్త ఫోన్స్లో, డైరెక్ట్ మీరు వెళ్ళి మీకు ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్, ఎటువంటి డిస్ప్లే డ్యామేజ్ లేకుండా అండ్ వాటర్ డ్యామేజ్ లేకుండా మీరు డైరెక్ట్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల గ్రీన్ లైన్ వస్తే మాత్రం డైరెక్ట్ మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే లైఫ్ టైం వారంటీ. అంటే మీరు 1 year తర్వాత వచ్చినా కానీ మీకు 1 year వారంటీ ఉంటుంది కదా, వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చినా కానీ మీరు డైరెక్ట్ తీసుకెళ్ళి డిస్ప్లే చేంజ్ చేయించుకోవచ్చు. అండ్ కొన్ని మోడల్స్కి మాత్రం, పాత మోడల్స్కి అయితే మాత్రం వాళ్ళ దగ్గర డిస్ప్లే లేవని చెప్తున్నారు. వాటి మీద వీళ్ళు కూపన్స్ అయితే ఇస్తున్నారు. వేరే కొత్త OnePlus ఫోన్కి మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఈ టెక్ న్యూస్లో కూడా చెప్పాను. మీకు కంప్లీట్ డీటెయిల్ కావాలంటే టెక్ న్యూస్ ఎపిసోడ్ నేను ఇక్కడ కార్డ్స్లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో సర్వీస్ విషయానికి వచ్చినా కానీ మీకు పాజిటివ్, మీకు ఎక్కడైనా కానీ మీకు సర్వీస్ సెంటర్స్ అయితే దొరుకుతాయి OnePlusవి. ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చూడడానికి ఫోన్ బాగుంది, కాకపోతే బిల్డ్ క్వాలిటీ మీకు ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మీకు ప్లాస్టిక్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బడ్జెట్లో వస్తుంది కాబట్టి నేను బ్లాక్ గ్లాస్ ఇవ్వచ్చు. ఫ్రేమ్ మనకి వీళ్ళు పాలిగ్రాఫ్ ఇచ్చిన బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఇవ్వచ్చు ఆ ప్రైస్కి. కాస్ట్ కటింగ్ కాబట్టి అది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాస్. మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఇవి అంతా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండవు. తీసేయడం బెటర్ నన్ను అడిగితే. దాని ప్లేస్లో 13 మెగాపిక్సెల్ కెమెరా అదే మ్యాక్రోగా యూస్ చేసి అలా తీసుకొస్తే బెటర్. 2 కెమెరాస్ లైక్ ఇప్పుడు మోటో H40 చూసాం ఆ రేంజ్లో తీసుకొస్తే బెటర్. ఇది అనవసరం ఈ వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాలు. ఇంకొకటి మీకు ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, లో లైట్లో మీకు సాఫ్ట్ వస్తుంది ఫొటోస్ అయితే. లో లైట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు, డే లైట్ లైటింగ్ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మీకు ఫ్రంట్ కెమెరాలో 4K లేదు, మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. దీనిలో మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది, అది మీకు బాగానే పనిచేస్తుంది. మీరు నడుస్తున్నప్పుడు బాగానే ప్రాబ్లం లేదు, కానీ కొద్దిగా మీరు మూవింగ్ ఉన్నారు, కొద్దిగా పరిగెడుతున్నారు, లేకపోతే ఏమైనా బైక్ మీద వెళ్తున్నారు, అట్లాంటి సిచ్యువేషన్లో కొద్దిగా షేక్ అయితే ఉంది. OIS
OnePlus ES ఇంప్లిమెంటేషన్ అయితే 4Kలో లేదు, 1080pలో తీసుకోవచ్చు. 1080pలో మాత్రం మీకు షేక్ అయితే ఉండదు. సో ఇది 4Kలో ఇస్తే బాగుండేది. మీకు OnePlus టాప్ అండ్ ఫోన్స్లో అయితే 4Kలోనే ఉంటుంది OIS ప్లస్ ES. దీనిలో 1080pలో ఇచ్చారు, 4Kలో లేదు. అండ్ ఇంకొకటి 4K HDR వీడియో చూసేటప్పుడు ల్యాగ్ అవుతుంది, వీడియో మనకి స్మూత్గా అయితే ప్లే అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి అలర్ట్ స్లైడర్ అయితే లేదు. బడ్జెట్ ఫోన్స్లో తీసేస్తారు అలర్ట్ స్లైడర్, కాకపోతే OnePlus ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అలర్ట్ స్లైడర్ బాగా ఇష్టపడతారు. దీనిలో అలర్ట్ స్లైడర్ అయితే లేదు, ఇది కూడా కాస్ట్ కటింగ్లో వెళ్ళిపోయింది. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు, ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ఫోన్స్ ఉండట్లేదు. అండ్ ఇంకొకటి డిస్ప్లేలో మీకు HDR 10+ సపోర్ట్ ఉంది, కాకపోతే నెట్ఫ్లిక్స్ HDRలో అయితే ప్లే అవ్వట్లేదు. ఇంకొకటి హెవీ గేమింగ్ అయితే మాత్రం కొద్దిగా కష్టమే. మీరు 870 ఆ రేంజ్ ప్రాసెసర్ అయితే కాదు ఇది, మీకు 778 కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్, 5% బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు హెవీ గేమింగ్ అంటే మీకు చూడొచ్చు బీజిఎంలో ఎక్కువ గ్రాఫిక్స్ ఆప్షన్స్ కూడా లేవు, మీకు HDR ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే లేవు. మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు, కాకపోతే మరీ హెవీ గేమ్ చేసే వాళ్ళైతే మాత్రం మీకు సేపు అయిన తర్వాత మీకు కొద్దిగా ల్యాక్స్ అయితే మీరు గేమ్లో అయితే నోటీస్ చేస్తారు. మరి ఎక్కువ ఎనిమీస్ ఉన్న ఎక్కువ హంగామా జరుగుతూ ఉంటుంది గేమ్లో, బీజిఎం ఆడవాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం కొద్దిగా ల్యాక్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఇది నేను యూస్ చేసినప్పుడు నేను నోటీస్ చేసిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే. దీనిలో పాజిటివ్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాగా, డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా మీకు జనరల్ యూస్కి బాగానే ఉంది. అండ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సూపర్, సర్వీస్, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీకు పాజిటివ్స్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మీకు 2 మోడల్స్లో వస్తుంది. 8GB RAM 128GB మోడల్, ఇది వచ్చేసరికి మీకు 26,999 రూపాయలు. టాప్ మోడల్ వచ్చేసరికి 12GB RAM 256GBతో వస్తుంది, 28,999 రూపాయలు. అమెజాన్లో కానీ OnePlus వెబ్సైట్లో మీకు కొనాలనుకుంటే ICICI కార్డ్స్ మీద మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ ప్రస్తుతానికి అయితే వస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు 2,000 రూపాయలు తగ్గిస్తే 24,999 రూపాయలకి ఎఫెక్టివ్ 8GB RAM 128GB మోడల్ వస్తుంది. అక్కడ మీరు ఒకవేళ OnePlus ఫోన్ కావాలి జనరల్ యూస్కి, మరి హెవీ గేమింగ్ ఆడను, మరి గేమింగ్ కోసం ఫోన్ కాదు నాకు, జనరల్ యూస్కి కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. మొత్తం కంప్లీట్గా రివ్యూస్ అని చెక్ చేసుకోండి, దాని ప్రకారం మీరు నిర్ణయం అయితే తీసుకొని. ఇంటర్నెట్లో చాలా అయితే ఉంటాయి, నేను నా ఎక్స్పీరియన్స్లో నోటీస్ చేసిన అయితే ఇది, నా యూజర్ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రాబ్లమ్స్. ఇది ఓవరాల్ OnePlus Nord CE3 రివ్యూ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.